హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా నిషు ఏమేమి చేస్తారో అన్ని డైలీ యాక్టివిటీస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో మార్నింగ్ 7:30 అవుతుందండి. స్టిల్ నిషు నిద్రపోతూనే ఉన్నాడు. చూడండి, సాప్ మీద పనుకోబెట్టాము బెడ్షీట్ వేసి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని. కొంచెం సౌండ్ వచ్చేసరికి లేచేశాడు. లేచి మామూలుగా అయితే నవ్వుతాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇంకా నిద్ర చాలట్లేదు. సో మళ్ళీ పడుకుని అని అనేసి పక్కన అట్లా కాసేపు పడుకుంటే నిద్రపోతాడు. ఇప్పుడు 8:30 అవుతుందండి. స్టిల్ ఈ స్లీపింగ్ అంతే, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా అలా అనేసి ఇబ్బందిగా ఉంటుంది రావడానికి పోవడానికి అని ఉయ్యాల్లో పనిపెట్టాము. 9:30 కూడా అయిపోయింది, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. తర్వాత కొద్దిసేపు అయినాక లేచేశాడు. సో లేచి అలా అటు ఇటు తిరుగుకుంటే ఇప్పటికే టైం చాలా అయిపోయింది. టిఫిన్ తినాలి అని అనేసి ఇడ్లీ తీసి దాంట్లో సాంబార్లో నానబెట్టాను అనమాట. కొంచెం సాఫ్ట్గా అవుతుంది, తినడానికి బాగుంటుంది అనేసి. సో హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ కాదు, కొంచెం వామ్ వాటర్ అనమాట. ఈ టైం 11 o'clock అవుతుంది. ఇప్పుడు పెడుతున్నాను. ఏం చేసేది, లేట్గా లేచాడు. సో హాఫ్ ఇడ్లీ తిన్నాడు, ఇంకా తింటూనే ఉన్నాడు. అంటే చాలా కష్టం మీద అడుక్కొని పెట్టాలి. అయినా కొంచెం ఎక్కువ పెట్టామంటే ఉంచేస్తాడు, కొద్దిగా పెట్టాలి. అయినా ఒక్క తాన కూర్చొని తినడండి, అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. తను వెనుకంటూ వెళ్తూ పెట్టాలి. ఒక్క ప్లేస్లో ఉండడు. ఒక్క ప్లేస్లో కూర్చోమని చెప్పామా మళ్ళీ అస్సలు తినడు, ఏడుస్తాడు. అందుకోసమే తనకి ఎలా ఇష్టమైతే అలా వెళ్తూ అలానే పెడుతూ ఉంటాము. ఎందుకంటే మళ్ళీ తినకపోతే ఇబ్బంది అవుతుందనేసి తనకి నచ్చినట్లే చేస్తాము. ఎలా వెళ్ళినా ఏం చేసినా ఏం మాట్లాడము. సో అయిపోయిందండి. ఫైనల్గా దిష్టి కూడా తీసేసాను. ఫుడ్ దాని తర్వాత హాట్ వాటర్ పెట్టామండి. మేము గీజర్ స్టవ్ మీద పెట్టడము అలాంటివి ఏం చేయము. ఎప్పుడు కట్లు పొయ్యే యూజ్ చేస్తాము. చిన్నపిల్లలకి మీరు కూడా కట్లు పొయ్యిలో ఉండే ఉడికే నీళ్ళే ప్రిఫర్ చేయండి, చాలా మంచిది. హెయిర్ ఫాల్ ఉండదు, ప్లస్ గుడ్ ఫర్ హెల్త్. సో స్నానానికి వచ్చేసామండి. ఇక్కడ హిమాలయానే వాడతామండి మా బాబుకి ప్రతి ఒక్కటి. షాంపూ కూడా హిమాలయానే, సోపు, షాంపూ, పౌడర్, లోషన్ ప్రతి ఒక్కటి హిమాలయానే. నిషుకి తలస్నానం చేసేటప్పుడు ముఖం అస్సలు ముట్టుకోకూడదు. ముట్టుకున్నామా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అందుకోసం జాగ్రత్తగా ముఖం మాత్రం ముట్టుకోకుండా జాగ్రత్తగా స్నానం చేపిస్తాను. లాస్ట్ అయిపోయిందన్నప్పుడు ముఖం ముట్టుకుంటాను. స్నానం అంతా అయిపోయినాక ఈ టబ్లో కూర్చొని పెడతాను. ఎందుకంటే లాస్ట్ ముఖం కడుగుతాను కదా, అప్పుడు ఫుల్గా ఏడుస్తాడు. సో ఆ ఏడుపు ఆపడం కోసం ఈ టబ్లో కూర్చొని పెడతాను. కొద్దిగా వాటర్ పెట్టి ఆ టబ్లో కూర్చొని పెట్టగానే ఏడుపు ఒక్క సెకండ్కి స్టాప్ చేసి హ్యాపీగా నవ్వుతాడు. సో ఆ హ్యాపీనెస్ 2-5 minutes దాకా ఉండనిచ్చి తర్వాత తీసుకెళ్తాను రెడీ చేయడానికి. ఈ టబ్లో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉన్నాడు నిశాంత్. ప్రతిరోజు ఇంతేనండి, ఆడుకోవడము, కొంచెం రిలాక్స్ అయ్యి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి రెడీ అవ్వడం, ఇలానే అండి డైలీ రొటీన్ ఇంతే. ఆడుకొని తర్వాత స్టార్ట్ చేసామండి మేకప్ అవ్వడము. సో తీసుకెళ్ళి తనని లోపలికి వెళ్ళి మొత్తం అంతా నీట్గా తుడిచేసి ఇంకా మేకప్ స్టార్ట్ చేశాను. ఒక్క సెకండ్ ఉండడండి, తుడుస్తామంటే అస్సలు ముట్టుకోనీడు. చూడండి, ఫేస్ మీద ఇంకా అలానే ఉంది, అది తుడవడానికే వదలట్లేదు. ఏమి ఇచ్చినా కానీ తీసుకొని చూడండి, ఇదైతే ఇచ్చాను రిటర్న్ తీసుకుంటాను, కోసుకునేస్తుంది అనేసి తీసుకుందాం అనుకుంటే అస్సలు వినట్లేదు. గట్టిగా ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, తిక్కుంటున్నాడు. అయితే ఏం తనని స్మూత్గా డీల్ చేసేసి మొత్తం అంతా తుడిచేసాను. సో తర్వాత ఇంకా మేకప్ స్టార్ట్ చేద్దామని మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాను. సోపు, పౌడరు, కాటుక అన్నీ. సో మేము ఇది పౌడర్ కూడా హిమాలయ వాడతామండి. పౌడరు, కాటుక వచ్చి ఐటెక్స్ వాడతాను. సో నిషుకి అన్ని హిమాలయ ప్రోడక్ట్సే వాడతాను. ఫస్ట్లో వాడేటప్పుడు బాగుండేది కాదు, అంటే గుల్లలు వచ్చేసేది. రాను అలవాటు అయిపోయింది. మ్యాక్సిమం అందరి పిల్లలకి అంతే అనుకుంటాను. బట్ స్టాప్ చేయకండి, హిమాలయ చాలా మంచి ప్రోడక్ట్. లోషన్ పూద్దామంటే మా వాడు స్టార్టింగ్ అలా పూపించుకోడు, ముఖం టచ్ చేయించుకోడు. అందుకే నేను ముఖం మీద అలా పూసేసాను. తర్వాత నిదానంగా దుద్దుదామనేసి సో బాడీ మొత్తం పూసాను లోషను. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఫేస్ మీద పూసి క్లీన్ చేసేసానండి.
ఇప్పుడు కాటికి పెడదామనేసి తీసుకున్నాను. కాటికి పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇది కూడా చాలా కష్టం మీద పెట్టించుకున్నాడు. తర్వాత పౌడర్ ఎలానో అలా మేకప్ చేసేసాను ఫేస్ మొత్తం అంతా. సో కాసేపు రిలాక్స్ ఇచ్చేసానండి, గ్యాప్ ఇచ్చేసాను. ఎందుకంటే ఒకేసారి రెడీ చేశాను అనుకోండి అస్సలు చేయించుకోడు, అందుకోసం గ్యాప్ ఇచ్చాను. కాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ రెడీ చేసేసాను. మొత్తం అంతా అవుట్పుట్ ఇలా వచ్చిందండి. మొత్తం రెడీ అయిపోయాడు, ప్యాంటు షర్ట్ మొత్తం అంతా రెడీ అయిపోయి ఇంకా ఆడుకోవడానికి సిద్ధమవుతున్నాడు అనమాట. ఫుడ్ తినేసాడు, స్నానం చేసుకునేసాడు, రెడీ అయిపోయాడు. నెక్స్ట్ మా వాడు ఇంకా మళ్ళీ నిద్ర. చూడండి ఎలా ఆవలిస్తున్నాడో. ఆయన నిద్రపోలేదండి, తర్వాత ఆడుకున్నాడు చాలాసేపు. ఇంకా ఈ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుందనేసి ఇంట్లో వద్దు, హాల్లోకి వెళ్ళిపోదాము అని అనేసి అక్కడ నుండి స్టార్ట్ చేసి హాల్లోకి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుండులో బాగా కనపడట్లేదని క్యాప్ వేశాను హాల్లోకి వెళ్ళిన తర్వాత. సో అక్కడ సోఫాలో మా మమ్మీ ఫోన్ ఉంటే అది తీసుకొని ఆడుకుందామని ఆడుకుంటున్నాడు. నాకు పోజెస్ ఇవ్వనన్నా, ఫోటో తీసుకుంటా, వీడియో తీసుకుంటా అంటే అస్సలు వినట్లేదండి. తన పనేమో తనేమో. నిజంగా చిన్నపిల్లల్ని వీడియో తీయడము, ఫొటోస్ తీయడము చాలా కష్టం అండి. మనం అనుకున్నట్టు రావు, కానీ ఖచ్చితంగా ఒక్క ఫోటోకి మినిమం 2 minutes అయితే తీసుకుంటాము. మనం చెప్పినట్లు కూర్చోరు, మనం చెప్పినట్లు చూడరు, మనం చెప్పినట్లు ఉండరు. చాలా కష్టం అండి చిన్నపిల్లలతో. నేను ఇది అనుభవిస్తుంటే తెలుస్తుంది. మామూలుగా అయితే ఎవరైనా చెప్తే అర్థమయ్యేది కాదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా. అలా చిన్నపిల్లల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టము. బట్ కానీ ఈ మెమరీ, ఈ స్వీట్నెస్ మళ్ళీ లైఫ్లో రాదు. కాబట్టి నేను ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను నిష్యుతో. నిష్యు చూడండి ఏం లేదనేసి తన కాల్ని తన నోటితో పట్టుకునేకి ట్రై చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అందరి పిల్లలు ఇది ఫేస్ చేసే వచ్చింటారు. కాలు నోట్లో పెట్టుకోవడం, రివర్స్లో ఎక్సర్సైజులు చేయడం అలాంటివి. చూసారా మొత్తానికి రిమోట్ దొరికేసింది మా వానికి. చూడండి నోట్లు ఎంత అవలీలగా పెట్టుకునేస్తున్నాడో కాల్ని. ఒక్క తాను ఉండడండి, కూర్చోడు, ఒక తాను నిలబడడు, తిరుగుతూనే ఉంటాడు. అవి ఇవి పీకేస్తుంటాడు. పెద్దవాళ్ళు చెప్తారు కదా, అల్లరి చేసే వాళ్ళే పిల్లలు అంటారు అని. సో అందుకేనేమో పిల్లలు ఎప్పుడూ అల్లరి చేస్తారు. మనిషి కూడా ఎనీ టైం అల్లరి. ఫాలో అండి దిగేశాడు, దిగేసి చైర్ మీదకి ఎక్కేశాడు. పైన నేను ఐటెక్స్ పెట్టినాను అనమాట కాటుక. సో దాన్ని తీసుకోవడం కోసం టగరకాని ఎక్కేశాడు. దాని కింద పడేసి మళ్ళీ అక్కడే పెట్టాలని ట్రై చేస్తాడు. అది పెట్టేక అవ్వలేదు, బట్ కానీ వదలలేదు. దాన్ని చేతిలో పట్టుకొని ఆడుకోవడము, దాన్ని అలా ఇలా దూకడము, దాన్ని ఆ సైడ్ నుండి ఈ సైడ్, ఈ సైడ్ నుండి ఆ సైడ్ వెళ్ళడము. ఆ చైర్లో ఉండే చిన్న చైరు, చిన్న ప్లేసు, ఆ ప్లేస్ని బాగా యూజ్ చేసుకుంటాడు నిషు. అక్కడ పడుకోవడము, కూర్చోవడము, దొల్లడము అలా చేస్తాడు. దాంట్లో ఈ ఎక్సర్సైజ్ చెయ్యలేదని లేదు, ఆ చైర్లో అన్ని ఎక్సర్సైజులు చేసాడు. ఒక్క సెకండ్ ఉండట్లేదండి. దాదాపు 2 hours దాకా నాకు ఫుల్గా టచ్చర్ ఇచ్చాడు. అటు ఇటు అటు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఏమైనా తగిలించుకుంటాడేమో, ఏమైనా తగులుతుందేమో, ఏమైనా పీకేస్తాడేమో అని అనేసి జాగ్రత్తగా ఉండాలి కదా అని అనేసి వెనక వెళ్ళాలి. అలా కాదని రిస్ట్రిక్షన్ ఏమైనా చేశాను అని అంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడండి ఏడవడము. అందుకోసం నేను ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు. ఆడి అలసిపోతాడు, అప్పుడు ఫీడింగ్ చేసేసి మిల్క్ ఇచ్చేసి పడుకోబెట్టేయచ్చు అనేసి నేను తన వెనకాలే తిరుగుతున్నాను. అక్కడ ఏదో సన్యాసులది దండ ఉంటే దాన్ని తీసుకొని మంత్రాలు జపం చేసుకోవాలనేమో నాకు తెలీదు, తీసుకొని ఆడుకుంటున్నాడు. మొత్తానికైతే మిర్రర్ దగ్గర చాలా డేంజర్ అండి. ఎందుకంటే పిల్లలకి ఆ మిర్రర్ ఏమైనా పడిందంటే ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం జాగ్రత్తగా పక్కనే ఉన్నాను. నేను నిషు ఎప్పుడూ ఒంటరిగా వదలనండి. ఎందుకంటే ఏదైనా తగిలితే చిన్నప్పుడు చాలా సెన్సిటివ్ బాడీ కదా, ఏదైనా ప్రాబ్లం అయిందంటే అది చాలా మేజర్ అవుతుంది. అందుకోసం నేను ఒంటరిగా ఎప్పుడూ వదలను. ఈ ఏజ్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. కొంచెం ఏజ్ వచ్చాక మన అవసరం ఏం వాళ్ళకు ఉండదు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి సోఫాలోకి వచ్చేసాడు. ఇక్కడ మళ్ళీ కాసేపు ఆడుకున్నాడు. అక్కడ ఉండేటివన్నీ పీకేసి అవన్నీ తీసుకొని
ఇవ్వలేదంటే ఏడుస్తూ అలా ఇలా చేశాడు. అయినా కానీ వదలట్లేదు. నేను ఇవ్వను అంటున్నా కానీ లాక్కొని పీక్కొని తనకి కావాల్సింది మొత్తానికి ఫైనల్గా తను దక్కించుకునేస్తాడనమాట. మళ్ళీ రిమోట్ కోసం వచ్చాడు. యాక్చువల్లీ ఇంట్లో అందరు అరుస్తారండి, రిమోట్ ముట్టుకోకూడదు, పని చేయవు కీస్ అని. కానీ నిషు విండి ఏం చేయలేం కదా. 1 o'clock అయ్యిందండి. ఇంకా స్లీప్ మోడ్, నిద్రపోతున్నాడు. మళ్ళీ లేచేసాడండి. అప్పుడు నేను పూలు కట్టుకుంటూ ఉన్నాను. సో లేచేసాడు. ఇంకా లేచేసిన తర్వాత ఉయ్యాల్లో దింపేశాను. దింపేస్తే నా దగ్గర ఉన్న దారం కావాలన్నాడు, పూలు కావాలన్నాడు. పూలు కట్టినటువన్నీ లాక్కొనేసాడు. ఇంకా పీక్కుంటే ఏడుస్తాడని మొత్తం మెడ చుట్టూ చుట్టేసుకుంటూ చేతులంతా మొత్తం చుట్టేసుకునేస్తున్నాడు అనమాట. ఏం చేయలేక ఇంకా నేను లాక్కున్నా అంటే ఏడుస్తాడనేసి వదిలేసాను, కాసేపు ఆడుకుని అనేసి. మళ్ళీ ఆ దారం కొంచెం తుంచుకునేసి పక్కన పెట్టేసుకున్నాను. పూలు కూడా అంతే తుంచేసి పక్కన పెట్టేశాను. మెడకి చేతుకున్న దారం మాత్రం ఇచ్చాను ఆడుకొని. కాసేపు ఆడుకొని పక్కన పడేసి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. నిలబడము, లాగడము, పీకడము అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను తనని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అలా ఇలా ఉన్నాను. దానికి క్లిప్ లేదండి. ఉంటే మాత్రం మిద్ది మీదకైనా వెళ్ళిపోతాడు. అంత శక్తి చాలట్లేదు. ఎక్కడికైనా ఎక్కాలి, దూకాలి, ఇలాంటివే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్గా ఉన్నానండి. ఇప్పుడు 11 months అవుతా ఉంది, క్రాస్ అయింది, 12th monthలో పడుతుంది. పిల్లలు ప్రతి ఒక్కరు ఈ మంత్ వరకు డీసెంట్గా ఉంటారనుకుంటున్నాను. తర్వాత యాక్టివ్ అయిపోతారు అనుకుంటా. నిషు కూడా ఈ మంత్ చాలా యాక్టివ్ అయిపోయాడు. చాలా కంట్రోల్ చేయడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఇది మొత్తానికి బాల్తో తీసుకొని ఆడుకుందాం అనేసి ఇచ్చాను. నాకొద్దు అనేసి తిరిగి వేసేస్తున్నాడు. ఈ బాల్ వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి, మళ్ళీ వద్దనేసి ఇచ్చేసాడు. మొత్తానికి నువ్వు వెళ్ళట్లేదు నా దగ్గర అనేసి కాసేపు దాన్ని అలా ఇలా చూసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి కింద వేసేసాడు. చూసి చూడండి వేసేస్తున్నాడు. ఇస్తుంటే వెనక్కి వేసేస్తున్నాడు అనమాట బాల్తో. చాలా హ్యాపీ అనిపించింది ఇది బాలాట. సరే మొత్తానికి ఆ వీడియో తీసేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఎక్సర్సైజులు స్టార్ట్ చేశాడండి. కాళ్ళ పైకి పెట్టడము, దించడము. చూడండి, దాని మీద కాలు పెడుతున్నాడు. ఒకవేళ స్లిప్ అయితే ఏమిటని పరిస్థితి. చెప్పిన మాట వినాడు. పక్కన మనిషి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇంత చిన్నపిల్లలు ఏమైనా ప్రాబ్లం అయితే ఎఫెక్ట్ అవుతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లల దగ్గర. ఇలాంటి చిన్న పిల్లల దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుండి చైర్లో నుండి సోఫాలోకి ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. వదిలేశాను. కిందకి దిగేసి మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఇంతే అండి, ఏది కూడా ఏ వస్తువు పైన అయినా కానీ టకామని ఎక్కేయడం, టకామని దిగేయడం, అది ఇదేమి ఇంట్రెస్ట్ అయిపోయేంత వరకు దాన్ని వాడి పక్కన పెట్టేయడం, మళ్ళీ అది ఇంట్రెస్ట్ అయిపోతే కొత్త దాని దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు చూడండి, ఆ గోడను మాత్రం పట్టుకొని లేసేస్తున్నాడు. అది బై మిస్టేక్ ఏమైనా స్లిప్ అయితే కడుపు మాన తగులుతుంది అని టెన్షను. ఎందుకంటే కొంచెం షార్ప్గా ఉందన్నమాట కడుపు మాన, ఎల్లో కలర్గా ఉండేది. జాగ్రత్తగా ఉండాలి. అందులోనే టైల్స్ కదా, కార్నర్లో చాలా షార్ప్గా ఉంటుంది. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. చెప్తే వినడు కదా. ఇప్పుడు ఏమైనా తీసాను అనుకోండి ఖచ్చితంగా ఏడుస్తాడు. పట్టుకున్నా అంటే కూడా ఏడుస్తాడు. అందుకోసం జాగ్రత్తగా పక్కనే ఉన్నాను. ఏమన్నా పడితే పట్టుకుందాం అనేసి. ఆ కడుపుమానికి అటు సైడ్ నుండి ఇటు సైడ్, ఇటు సైడ్ నుండి అటు సైడ్, కాలు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. చూడండి ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. చాలా ఫన్నీ అనిపిస్తుందండి నిషుని చూస్తే ఒక్కొక్కసారి. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ఏమొస్తుందండి? ఇలా ఎవరైనా చేస్తారా? పిల్లలు మాత్రమే చేయగలరండి. ఇది విజువల్ ట్రీట్ అనమాట. ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఇలా చేసే అల్లరి విజువల్ ట్రీట్ అనమాట. ఇప్పుడు 5:10 అవుతుంది. ఇంతవరకు ఆడాడు. ఇప్పుడు పడుకున్నాడు అనమాట. ఫైనల్గా నిద్రపోతున్నాడు.